కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న వంశీని కలిసి బయటకు వచ్చారు అడ్వకేట్ చిరంజీవి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ ఏం చెప్పారు మీరు వంశీని కలిశారు? వంశీ ఏం చెప్పారు? వంశీ చాలా ధైర్యంగా ఉన్నాడండి. ఈ కేసులు ఈ గాడిద గుడ్డు ఇవన్నీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఏది జరిగినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా కేసులకు సంబంధించి ఏం చెప్పారు? అంటే ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు, సెక్షన్స్ తెలియదు, మీకు కూడా లోపలికి వెళ్ళే వరకు అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అసలు కేసు ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, ఎందుకు పెట్టారు అన్నది ఏం చెప్పలేదు. నోటీస్ ఇవ్వకుండా నేను రాను అని నేను వంశీ ప్రశ్నించేసరికి ఊరికి అప్పటికప్పుడు రాసి కొన్ని సెక్షన్స్తో నోటీస్ ఇచ్చారే తప్ప వంశీకి కూడా ఇందులో ఏం జరిగింది ఏంటో కూడా పూర్తిగా తెలియదు. ఇప్పటికే కూడా వంశీకి తెలియదు, ఏం చెప్పలేదు. తెలియదు ఇప్పటికి కూడా తెలియదు. సార్ అంటే సెక్షన్స్ను కూడా మార్చుతున్నారనే ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. పైన వేరే ఒక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, ఆదేశాలు మాత్రమే పోలీసులు అమలు చేస్తున్నారు వాదనలు. ఏం చెప్తారు దానికి? ఖచ్చితంగా పోలీసులు కొంతవరకు ప్రేక్షక పాత్ర దీంట్లో. రాజ్యం ఏం చెప్తే అది చేయటమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే ఇప్పటికే వంశీని కోర్టులో పరిచి ఉండాలి, కానీ తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎప్పుడు కోర్టుకు హాజరుపరుస్తారో కూడా తెలియదు. ప్రకారం ఉదయం 7ంటికి అరెస్ట్ చేసిన వ్యక్తిని రేపు ఉదయం 7ంటిలో కోర్టుకు సరెండర్ చేసే అవకాశం వాళ్ళకు ఉంది. దాని అర్థం ఎఫ్ఐఆర్ చేయడం, దాని అర్థం ఏం జరిగిందో చెప్పం, దాని అర్థం నిన్ను లాకప్లో కూర్చోబెడతాం. ఇవన్నీ మంచిది కాదు. లీగల్గా ఎలా ఎదుర్కోబోతున్నారు సార్ దీన్ని? ఇవన్నీ వంశీ కూడా ఏమో ఆషామాషి మనిషి కాదు, చట్టం క్షుణ్ణంగా తెలిసిన మనిషి. అతను కూడా అద్భుతంగా రియాక్ట్ అవుతాడు. ఇవన్నీ కోర్టులో మేము ఛాలెంజ్ చేస్తాం. ఆల్రెడీ అన్ని కేసుల్లో వంశీకి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త కేసుతో వచ్చారు. సార్ సత్యవర్ధన్ కూడా వైజాగ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులను వార్తలు వస్తున్నాయి. ఆయన పడమట పోలీస్ స్టేషన్కి తరలించబోతున్నారు. ఏం చెప్తారు దీంట్లో? అంటే చాలా గందరగోళం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్యవర్ధన్ అనే అబ్బాయికి వంశీకి ఏమీ సంబంధం లేదు. సత్యవర్ధన్ అనే అతను ఒక తప్పుడు కేసు పెట్టిన అబ్బాయి వంశీ మీద. అతను తన తప్పు తెలుసుకొని జడ్జి గారు ముందుకెళ్ళి స్వయంగా వాలంటరీగా నేను చేసిన తప్పు, ఇది తప్పుడు కేసు, ఈ పరిస్థితుల్లో నేను సంతకం చేశానని చెప్పాడు. ఇంకా సత్యవర్ధన్ మాకు వంశీకి ఏమిటి సంబంధం? ఏం లేదు. అంటే మళ్ళీ ఈయన కిడ్నాప్ చేశాడు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడని వాళ్ళ కుటుంబ సభ్యులే కేసు ఫైల్ చేశారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే వంశీని అరెస్ట్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అవన్నీ అబద్ధాలు, ఇదంతా కట్టుకథలు. ఇది కేవలం వంశీని ఎలా అయినా జైల్లో పెట్టడం కోసం చేసిన కుట్ర తప్ప దీంట్లో దేర్ ఇస్ నో మెటల్ అట్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్నారు. పూర్తిగా వంశీని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలని ఒక ఉద్దేశం తప్ప ఈ కేసులో ఎక్కడ కూడా నిజాలు లేవు. ఖచ్చితంగా దీన్ని లీగల్గానే మేము ఎదుర్కొంటామంటూ వంశీ తరఫున అడ్వకేట్